నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత సీఎం హెలికాప్టర్లో వెళుతుంటే కింద ఉన్న చెట్టు ఎగిరిపోయేవని సీఎం చంద్రబాబు సెటైర్. అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ ధ్యేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. వచ్చే ఏడాదిలోగా 1,000,000 మొక్కలు నాటుతారని ప్రతిజ్ఞ. పర్యావరణ పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ వెల్లడి. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడి. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని వ్యాఖ్య. క్రికెట్ మొత్తులో బందర్ రోడ్డుపై బెంబేలెత్తించిన యువకులపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసుల వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక చెట్టు కూడా నరకటం లేదని ప్రజలు గమనించారని కోరారు. కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తెలిపారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. చెట్లు పెంచడం మనందరి బాధ్యత, చెట్లు నరకటం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు 61 నగరాల్లో మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు. ఈ నగర వనాలు 175 నియోజకవర్గంలో పెడతాం. అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి. మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం గాని, నీళ్లు పోయడం గాని, ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా, హిందూయిజం గాని, లేకపోతే ముస్లిం ఇది గాని, ఇస్లాం గాని, క్రిస్టియానిటీ గాని, అందరూ కూడా నేచర్ ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంకొక పక్కన అమరావతి, ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి రాష్ట్రంలో కనీసం 1,000,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ప్రకటించారు. అడవుల్లో కార్చిచ్చులను నివారించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెట్టు, నీరు వంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు ఎంత కృషి చేశారని, ఆయన మార్గదర్శకత్వంలో పర్యావరణ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆశీనులైన
మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతూ తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామన్నారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 55,000 ఇండెక్స్ స్టవ్లు, 4 స్టీల్ పాత్రల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దీనివలన అంగన్వాడీ నిర్వహణలో 30% ఖర్చులు తగ్గుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ పటమటలోని ఫన్ టైమ్స్ క్లబ్ లో మొక్కలు నాటారు. అనంతరం ఇండెక్స్ స్టవ్ల్ని అంగన్వాడీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల కోసం ఆట బొమ్మలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ శుభ్రత, కొత్త టీవీ కొనుగోలు కోసం 1 లక్ష నిధులు విడుదల చేసినట్లు తెలియజేశారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రతిపాదన చేశామని తెలియజేశారు. అలాగనే పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని చెప్పారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మా బిడ్డల్ని ఎలా చూసుకోవాలో మా ప్రభుత్వానికి తెలుసు అంటూ మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని అన్నారు. ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ 11,400 మందికి ఈరోజు ఇండెక్స్ స్టవ్లు పంపిణీ చేశామని అన్నారు. అంగన్వాడీలకు సోలార్ పవర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని, త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ సెంటర్స్ కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అంగన్వాడీ వర్కర్స్ కోసం ఈ స్టవ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టవ్స్ తో పాటు 4 డిఫరెంట్ కంటైనర్స్ కూడా ఇస్తున్నాము. ఏంటంటే గ్యాస్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ వర్కర్స్ కి. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇండక్షన్ స్టవ్స్ చాలా ఫాస్ట్గా, అంటే 30% వాళ్ళకి మిగిలే విధంగా వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇవన్నిటికి కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మొత్తం అందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఒక టీవీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ 5%, 10% వర్క్లో ఆగిపోయినాయో వాటికి కూడా త్వరలో నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా అంగన్వాడీ సెంటర్స్గా చేయడానికి కోసం కూడా ముఖ్యమంత్రి వర్యుల దగ్గర అది కూడా ఒప్పందం కూడా జరిగింది ఆల్రెడీ. అయితే అలాగే అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. మహిళలందరూ కూడా చక్కగా గ్రాడ్యుయేటీ తీసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే
ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ చక్కగా చదువుకోవడం, బరువు పెరగటం, అలాగే వాళ్ళకి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా పౌష్టికాహారం పెట్టడం అనేది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని మేము అందరికి కూడా తెలియజేసాం. పత్రికా సోదరులు మీరు కూడా తెలియజేయచ్చు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లల తాలూకా భవిష్యత్తు, చిన్నపిల్లల తాలూకా పౌష్టికాహారమే దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ క్షేమాన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పథకాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంచి నాణ్యమైనటువంటి గుడ్లు, అలాగే పాలు. మీకు అందరికీ కూడా తెలుసు, గిరిజన ప్రాంతాల్లో పాలు విరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి పాల పొడిని కొత్తగా మేము దాన్ని ఇంట్రడ్యూస్ కూడా చేసాం. అది కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ముందు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో పాల పొడిని పెట్టడం, పాల పొడి తీసుకున్న తర్వాత అవి కూడా మనం చేస్తున్నాము. క్రికెట్ మత్తులో బందర్ రోడ్డుపై బెంబేలెత్తించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణలంక స్టేషన్ హౌస్ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. బెంగళూరు క్రికెట్ టీం ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో బందర్ రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరించి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎల్ ట్రోఫీ విజేతగా బెంగళూరు టీం నిలిచింది. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన యువత ద్విచక్ర వాహనాలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి బ్యారికేడ్లు, బందర్ రోడ్లో ఉన్న మొక్కలను సైతం తొలగించి నానా హంగామా సృష్టించిన యువకులపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగేశ్వర నగర్కి చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్ పై కేసు నమోదు చేశారు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవన విధానాలకు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోనూ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకురావడానికి తన సాయశక్తుల కృషి చేస్తానని నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా సీనియర్ టీడీపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయిన నెట్టెం రఘురాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అభినందన సభకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఫలితం తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నెట్టెం రఘురాం బ్యాంకుని అభివృద్ధి చేశారని అనటంలో సందేహం లేదని చెప్పారు. నెట్టెం రఘురాం మాట్లాడుతూ టీడీపీలో తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా తాను అనేక పదవులు నిర్వహించారని చెప్పారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంక్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జరిగింది. అలాగే మీ అందరికీ పొద్దు నుంచి ఇప్పటి వరకు నాకు అభినందించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని అలాగనే ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించినంత వరకు నేను పొద్దున్నే 8:49 ఛార్జ్ తీసుకున్నాను. 8:49కి ఛార్జ్ తీసుకొని కొంత నేను అక్కడే ఒక రివ్యూ చేయటం అనేది కూడా జరిగింది. ఈ బ్యాంకు చాలా మంది పెద్దలు చెప్పినట్లుగా 1915లో స్థాపించబడినటువంటి బ్యాంక్. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి చేతుల మీదుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ కాలనీలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం ప్రజల చెంతన ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకే సమయం కేటాయిస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లోని ఎక్సైజ్ కాలనీలో పలు రోడ్లకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు 850 కోట్ల రూపాయల నిధులతో నీతి ఆయోగ్ ఆమోదం తెలిపిందని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులు రాబట్టేందుకు విశిష్ట కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శంకుస్థాపనలు చేయడానికి సమయం లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో విజయవాడ నగర రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారులతో మాట్లాడి డిపిఆర్ సిద్ధం చేయిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎక్సైజ్ కాలనీలో సుమారు 80 లక్షల నిధులతో రోడ్లు డెవలప్ చేయటం, అందులో ముఖ్యంగా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారు ఆయన ఆల్మోస్ట్ అన్ని రోడ్లు అయిపోయినట్టున్నాయి. మొత్తం అన్ని ఆయన రోడ్లే తీసుకెళ్ళిపోతున్నారు నగరపాలక సంస్థ నుంచి. చక్కగా ఇట్లా కాలనీలు అభివృద్ధి చేయటం చాలా ఆనందంగా ఉంది. ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా కానీ, నాయకులుగా కానీ, గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, నేను కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటా, ప్రజల సమస్యలను తెలుసుకుంటా, వాటిని పరిష్కరించడంలోనే మా సమయం అంతా ఎక్కువ వెచ్చిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తా ఇదే కార్యక్రమంలో ఉన్నాం. ముందుగా నిన్న విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లు పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్కి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. దానిని విశిష్టంగా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎప్పుడో విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే అతిపెద్ద జంక్షన్, ఇండియాలో అతిపెద్ద జంక్షన్. దాంట్లో సౌకర్యాలు కల్పించడానికి మోడర్న్ స్టేషన్గా తయారు చేయడంలో రేపు రాబోయే 3 సంవత్సరాలే దీనికి సమయం. కూడా నెలన్నరలో టెండర్లు రాబోతున్నాయి. 3 సంవత్సరాల వ్యవధిలో ఇది పూర్తి చేయాలి. ఇటువంటి ఎన్నో అభివృద్ధి పనులను విజయవాడ ముందుకు తీసుకెళ్ళి అందంగా మంచి నగరంగా తయారు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయవాడ నగర ప్రజల తరఫున. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. అంటే ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు ప్రతిరోజు ప్రజల సమస్యలతో పరిష్కరించడంలో ఉంటారు. వారి బాటలోనే నేను కూడా నడుస్తానని తెలియజేసుకుని అందరికీ ధన్యవాదాలు. మానవ మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ శాతం పెరగాలంటే మొక్కలు నాటడం ద్వారానే సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం పెద్దెత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. మనిషి బ్రతికేందుకు ఆక్సిజన్ ఎంతో అవసరమని, మొక్కల ద్వారానే ఆక్సిజన్ పెరుగుతుందని చెప్పారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన కమిషనర్ గారు నాకు ముందు చక్కటి విషయాలు ముందుంచారు. వారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే వేదిక మీద స్థానిక కార్పొరేటర్ గారు, సీనియర్ కార్పొరేటర్ గారైన జాస్తి సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ గారు ఉన్నారు. వేదిక మీద ఉన్నతమైన మన కార్పొరేషన్ అధికారులందరూ కూడా ఉన్న అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసి మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే అది దానిని మన పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా కలిపి ఈ రోజుని దానికి నిర్ణయించారు. ఎందుకు నిర్ణయించారంటే పర్యావరణం ఒకటే మనల్ని కాపాడగలదు. మన దగ్గర డబ్బులున్నా లేకపోతే పనిచేసుకునే శక్తి ఉన్నా పర్యావరణం కనుక బాగోకపోతే ఇవన్నీ కూడా నిర్వీర్యమై మనం రోగాల బారిన పడతాం. అందుకే దీన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీ అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. మీలో ఎక్కువగా డ్వాక్రా మహిళలు ఉంటారు. డ్వాక్రా మహిళలు ప్రధానమైన సమాజంలో ఉన్న ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడటానికి డ్వాక్రా మహిళలు ప్రత్యేకమైన కృషి చేయాలి. ఆ ఆలోచన మొట్టమొదటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అది డ్వాక్రా మహిళలనే ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలని కూడా ఆలోచన చేసిన వ్యక్తి. చిన్నవాళ్ళకి ఎవరికైనా తెలియదేమో, పెద్దవాళ్ళకి 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా మహిళల్ని పటిష్టపరిచి సమాజంలో 100లో సగం మంది ఉన్న మహిళల్ని ఆర్థికంగా కూడా బలోపేతం చేసి వాళ్ళ ద్వారా సమాజంలో రుగ్మతల్ని సరిచేయడానికి వాళ్ళని
ఒక ఆయుధాలుగా అస్త్రాలుగా వాడుకోవాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే మిమ్మల్ని ఇక్కడ సమావేశ పరిస్థితి మాకేదో మీటింగ్ మీరు పిలిచారనే ఆలోచన కాకుండా రెండం మన కార్పొరేటర్ గారు ఉషారాణి గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతాం. అటు ఆలోచన కాకుండా మీరు సమాజంలో మీరు కూడా కొంత సమాజానికి కృషి చేయాలనే ఆలోచనతో ఇవాళ ఇక్కడ మిమ్మల్ని ప్రధానంగా ఆహ్వానించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చెయ్యి కలుపుదామని, దీంతో స్వర్ణాంధ్ర సాకారానికి మంచి పునాదులు పడతాయని, జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమేనని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఆరోగ్యానికి యోగాసనాల అభ్యాసన ఎంతో ముఖ్యమో, పర్యావరణానికి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు, యోగా ఔత్సాహికులు తదితరులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శరీరంలో కొత్త ఉత్సాహాన్ని నింపే యోగాసనాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకునేలాగా ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి సంస్థలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాల సాధనకు బాటలు వేస్తాయని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. 16వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లు నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు యోగాంధ్రతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో, ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా NGOస్తో, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో, ఆల్ డిపార్ట్మెంట్స్తో, పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి, అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు. వేసవి సెలవుల అనంతరం ప్రత్యేకంగా దేవుని పూజ కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం స్కూల్ ప్రారంభించడం జరుగుతుందని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు నల్లన సూర్యరావు స్పష్టం చేశారు. అత్యుత్తమమైన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, 10 ఫలితాలలో 95% పైబడి మార్కులు సాధించుకున్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. చిట్టినగర్ శ్రీ గౌతమ్ స్కూల్ వేసవి సెలవుల అనంతరం గురువారం పునఃప్రారంభమైంది. స్కూల్ స్మార్ట్ క్యాంపస్ లో గణపతి పూజ, సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్కూల్ నిర్వాహకులు లైన్ నల్లాను సూర్యారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్కూలు పునఃప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని గణపతి పూజ, సరస్వతి అమ్మవారికి పూజలు చేశామని అన్నారు. మెరుగైన విద్యను అతి తక్కువ ఫీజులతో అందిస్తున్నామని చెప్పారు. 10 ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. 10 పరీక్ష ఫలితాల్లో 95% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రత్యేక బహుమతుల్ని అందజేస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా దశమి 5/6/2025 తిథి హస్త నక్షత్రమున దైవజ్ఞులు ముహూర్తం ఖరారు చేసిన శుభ సందర్భంగా స్కూలు పునఃప్రారంభించే ముందు విఘ్నేశ్వర పూజ, సరస్వతి పూజతో ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ఆరంభించడం ప్రతి సంవత్సరము ఆనవాయితీకి వస్తున్న శుభ సందర్భంలో ఈరోజు స్కూల్ పునఃప్రారంభించే ముహూర్తం ఖరారు చేసే శుభ సందర్భంగా ఈ సంవత్సరం అందరూ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉండాలని, ఎవరికి ఏ రకమైనటువంటి విఘ్నాలు కలగకుండాను ఈ యొక్క సంవత్సరం మొత్తం, విద్యా సంవత్సరం మొత్తం హ్యాపీగా జరగాలని ఆ యొక్క అన్ని భగవంతులు కూడా ప్రార్థన చేసుకుంటూ, భూమి మీద ఉన్నటువంటి దేవతలు కానీ, అలాగే అన్ని అల్లా కానీ, యేసు కానీ, అదే రకంగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి,
పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరులు, త్రిమూర్తులందరినీ వేడుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రతి సంవత్సరం ఈ రకంగానే ఈ యొక్క పూజా కార్యక్రమాలతో విద్యా సంవత్సరం ఆరంభించడానికి చేస్తున్న అందుకు మాకు అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు సాధించడం జరుగుతుంది. ఆ ప్రగాఢమైన నమ్మకంతో లాస్ట్ ఇయర్ కూడా పూజా కార్యక్రమం చేసేటప్పుడు 10th క్లాస్లో 70% రిజల్ట్స్తో పాటు టాప్ మార్క్స్ 591 మార్క్స్ రావడం, ఎక్కువ మంది పిల్లలు హై ఫస్ట్ క్లాస్ 500 రావడం చాలా సంతోషంగా అనుకుంటూ ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ టార్గెట్ని బీటౌట్ చేస్తూ మంచి మార్క్స్ రావాలని పిల్లలకి ఆ రకంగా తర్ఫీదునిస్తూ ఎవరైతే 590 మార్క్స్ దాటుతాయో ఈ సంవత్సరం కూడాను వాళ్ళందరూ కూడా పెద్దల సమక్షంలో, అతిథుల సమక్షంలో గోల్డ్ రింగ్స్ కూడా ప్రజెంట్ చేస్తామని. లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయికి వచ్చింది, అమ్మాయి పేరు శరణ్య 591, తనకు కూడా ఒక మంచి కార్యక్రమంలో గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేయాలని, ఈ సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు తెచ్చుకుంటే అంతమంది కూడా గోల్డ్ రింగ్స్ ప్రజెంట్ చేస్తామని పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ముందుగా బాగా సాగాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత సీఎం హెలికాప్టర్లో వెళుతుంటే కింద ఉన్న చెట్టు ఎగిరిపోయేవని సీఎం చంద్రబాబు సెటైర్. అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ. పర్యావరణ పరిరక్షణ ధ్యేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. వచ్చే ఏడాదిలోగా 1,000,000 మొక్కలు నాటుతారని ప్రతిజ్ఞ. పర్యావరణ పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కళ్యాణ్ వెల్లడి. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడి. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని వ్యాఖ్య. క్రికెట్ మొత్తులో బందర్ రోడ్డుపై బెంబేలెత్తించిన యువకులపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు. యువత అదుపు తప్పి వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసుల వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.